నమస్తే ఓహాయ్ కుకింగ్కి స్వాగతం. చుర్మురి అనేది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. ఎన్ని రకాలు చేసుకున్నా బాగుంటుంది అనిపిస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయేది మ్యాంగ్లూర్ స్టైల్ చుర్మురి. ఇది మ్యాంగ్లూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా సింపుల్గా అనిపిస్తుంది చూడడానికి, కానీ ఇంటికి వచ్చి చేసుకుంటే ఏదో మిస్సింగ్ ఇంగ్రీడియంట్ ఉంది, ఆ టేస్ట్ రావట్లేదు అనిపిస్తుంది. అది ఏంటి అనేది ఈరోజు చూపిస్తాను. దీనికోసం 200 గ్రాముల మరమరాలు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ దాకా ఉప్పు, లేదంటే మీరు తీసుకున్న మరమరాలకి సరిపడా ఉప్పు. ఒక టొమాటోని గింజలు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అన్ని చిన్నగా సన్నగా తరుక్కోవాలి అంతే. 2 టేబుల్ స్పూన్లంత కొత్తిమీర తరుగు, ఒక చిన్న క్యారెట్ని సన్నగా తురిమి పెట్టుకున్నాను. 2 వేరుశెనగ గుళ్ళని డీప్ ఫ్రై చేసి కరకర వచ్చేంత వరకు వేయించి పెట్టుకున్నాను. తర్వాత ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ అనేది ఆప్షనల్, కానీ వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. సగం టీ స్పూన్ ఎండు కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు. పచ్చిమిరపకాయ కారం అనేది మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పాత్ర తీసుకోండి, కుదిరినంత కాస్త లోతుగా ఉండేది బేస్ తీసుకోండి. తర్వాత అన్ని కూరగాయలన్నీ ఒకటొకటి వేసేసేయండి. క్యారెట్ వేసుకుంటున్నాను, తర్వాత టొమాటో, ఉల్లిపాయ. ఫస్ట్ దీంట్లో కూరగాయలు వేసేసుకుని మసాలా అనేది తయారు చేసుకోవాలి. పచ్చిమిరపకాయ, పొడి కారం, పసుపు. పచ్చిమిరపకాయ వేసినప్పుడు వేయకుండా ఉన్నప్పుడు టేస్ట్లో మనకి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకోండి, బాగా కలిసిపోయినట్టుగా ఉండాలి. ఆ మసాలా అనేది ఒక ముద్దలాగా మనకి దగ్గరగా తయారవుతుంది. ఎప్పుడు కూడా ఉప్పు అనేది వేయకూడదు ఈ స్టేజ్లో. ఉప్పు వేయటం వలన కూరగాయల్లోంచి నీళ్లు విడుదలవుతుంది. దానివల్ల మనకి మరమరాలు కాస్త మెత్తగా అయిపోయే అవకాశం ఉంది. కూరగాయలంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరమరాలు వేసుకోండి. అన్నీ గబగబా చేసేసుకోండి. మరమరాలు వేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. మనకి ఇది చేసుకున్నామా తినేసామా అన్నట్టు ఉండాలి, అప్పుడు చక్కగా ఉంటుంది. తర్వాత వేరుశెనగ గుళ్ళు. ఇప్పుడు చివరగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇంతవరకు చాలా నార్మల్గా మామూలుగా అనిపిస్తుంది. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను. కొబ్బరి నూనె. మ్యాంగ్లూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొబ్బరి నూనె అనేది చాలా వాడతారు. అసలు రోజువారీ వంటల్లో ఎక్కువ కొబ్బరి నూనె ఉంటుంది అక్కడ. కొబ్బరి నూనె 2 టీ స్పూన్లు భర్తీగా వేస్తున్నాను. ఇది కాస్త వేడి చేసిన కొబ్బరి నూనె. వేడి చేసింది వేయటం వలన మనకి మరమరాలు కరకర కూడా ఎక్కువసేపు ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు వేసి అంతా కలిపేసుకోండి. కొబ్బరి నూనె మనకి నచ్చదు అనుకున్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ వేసుకోండి, వేరుశెనగ గుళ్ళ నూనె వేసుకోవచ్చు. కానీ మనం కొబ్బరి తింటున్నాము అని అంటే కొబ్బరి నూనె కూడా తినగలము అనే అనుకుంటున్నాను నేను ఎప్పుడు కొబ్బరి నూనెతో చేస్తూ ఉంటాను. ఇది చాలా బాగుంటుంది. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకోగానే వెంటనే వడ్డించేసేయాలి. చూడండి, చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది.